శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించటం లేదో, అనుకూలించని గ్రహాలు యోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు వినాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అన్ని సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్య విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు ఈ 10 రోజుల్లో 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ సంచారం, తర్వాత 5 రోజులు 5వ సంచారం. ఈ 2 సంచారాలు సూర్యుడికి యోగించవు. సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. మీ వర్క్కి రికగ్నైజేషన్ ఆఫీసులో ఉండదు. బాస్ మిమ్మల్ని మెచ్చుకోడు. సహనంతో వ్యవహరిస్తూ ఉండండి. రాజకీయాల్లో కూడా ఎంత కష్టపడ్డా పేరు మాత్రం రాదు. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. తండ్రి వైపు ఆస్తుల పరంగా సమస్యలు ఉంటాయి. అప్పుడప్పుడు అనారోగ్య భావనలు కూడా వెంటాడుతూ ఉంటాయి. అలాగే సంతానంలో కూడా మగపిల్లల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. రవి బలం లేదు, అలాగే బుధుడి బలం కూడా లేదు. బుధుడు ఈ 10 రోజుల్లో 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే ర్యాంకులు రావు. ఎడ్యుకేషన్లో వెనకబడిపోతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబులో సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. ఇంటర్వ్యూలు టఫ్గానే ఉంటాయి. ఉన్న జాబ్ చేసుకుంటూ ఉండటమే ఈ 10 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళకు మంచిది. అలాగే వ్యాపారాలు కూడా కొత్తవి పెట్టకండి. ఉన్న వ్యాపారం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఈ నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే శుక్రుడు మాత్రం 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. 10 రోజుల్లో శుక్రుడి బలం ఉంది. శుక్రుడి బలం 4వ స్థానంలో చాలా అద్భుతంగా ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఆపద్బాంధవులు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికైనా అక్క కానీ చెల్లి కానీ ఉంటే బ్రహ్మాండమైన సపోర్ట్ ఈ 10 రోజుల్లో ఇస్తారు. ఏ అవసరం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ఒక మోస్తరుగా లాభాలే కనిపిస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగంలో బాగుంటుంది. సంగీత, నాట్య రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే వస్తూ ఉంటాయి. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో కుజుడి బలం లేదు. ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ అంత గొప్ప బలం అయితే లేదు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగానే ఉంటుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే కుజుడి బలం ఈ 10 రోజుల్లో లేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో యోగించే గ్రహము శుక్రగ్రహము. రవి యోగించటం లేదు, బుధుడు యోగించటం లేదు, కుజుడు యోగించటం లేదు. రవి యోగించాలంటే రోజు సూర్యాష్టకం వినండి. అప్పుడు సూర్యుడు అనుగ్రహిస్తాడు. సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. గోధుమలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం లేదా నానబెట్టి బెల్లంతో ఆవుకు తినిపించడం ద్వారా సూర్యుడు యోగిస్తాడు. అలాగే బుధుడు కూడా యోగించట్లేదు. విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా ఇబ్బందులు ఉంటాయి. బుధుడు యోగించాలంటే గణపతిని గరిక ఎర్రపూలతో పూజించుకుంటూ గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకోండి. అలాగే గణేష పంచరత్న స్తోత్రం వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. అలాగే కుజుడు యోగించాలంటే మాత్రం తప్పనిసరిగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లేదా ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు కుజుడు కూడా యోగిస్తాడు. కాబట్టి రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ 4 గ్రహాల్లో శుక్రుడే యోగిస్తున్నాడు. రవి యోగించట్లేదు, బుధుడు యోగించట్లేదు, కుజుడు యోగించట్లేదు. కాబట్టి ప్రధానంగా
సూర్యుడి బలం పెరగటానికి సూర్యాష్టకము లేదా ఆదిత్య హృదయము, అలాగే బుధుడి బలం పెరగటానికి గణేష పంచరత్న స్తోత్రము, కుజుడి బలం పెరగటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఈ 3 స్తోత్రాలు వింటూ ఉండండి. దీనివల్ల ఈ 3 గ్రహాల బలము విశేషంగా పెరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావాలంటే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలను కూడా తప్పకుండా ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ప్రసన్నమైతే యోగం అనేది తొందరగా వస్తుంది. దీర్ఘకాల సంచారంలో మొట్టమొదట దేవగురువు బృహస్పతిని అందరూ ప్రసన్నం చేసుకోండి. గురువు బలం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ 10 రోజుల్లో కూడా 12 రాసుల వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అయితే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఏం చేయాలంటే, శివలింగం లేని వాళ్ళు ఈ 10 రోజుల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించుకోండి. అంటే స్నానం చేశాక హాల్లో ఈశాన్య మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపము అంటారు. ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే గురుబలం ద్వాదశ రాశుల వాళ్ళకి పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కెరీర్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, అలాగే జాబ్ టెన్షన్స్ అనేవి ఉండవు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఈశాన్య దీపం విశేషంగా సహకరిస్తుంది. గురుబలం సంపూర్ణంగా వస్తుంది. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో శనీశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ద్వాదశ రాశులలో ఎక్కువ రాశుల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని దోషం వెంటాడుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళైనా సరే శనిని ప్రసన్నం చేసుకుంటే తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. స్తోత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్ని పరిహారాలు చేసినా ఒక స్తోత్రం వింటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అదే దశరథ శని స్తోత్రం. అందుకని అందరూ కూడా ఈ 10 రోజుల్లో వీలైనప్పుడల్లా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటే దశరథ శని స్తోత్రం వినండి. అలాగే శని పూర్తిగా యోగించాలంటే మీ చేత్తో నువ్వులు ఎవరికైనా ఇచ్చేయాలి. అయితే నువ్వుల దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి గోమాతకు ఆహారంగా కొద్దిగా తినిపించండి. లేదా నువ్వులుండలు, తెల్ల నువ్వులుండలు కానీ నల్ల నువ్వులుండలు కానీ ఏవైనా ఎవరో ఒకళ్ళకి దేవాలయం బయట పంచిపెట్టేసేయండి. అప్పుడు శని తొందరగా యోగిస్తాడు, కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తొందరగా లభిస్తుంది. అప్పుడు శనేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏ రకంగా అయినా సరే మీకు వృత్తిపరంగా రాణిస్తారు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా 12 రాశుల వాళ్ళు శని అనుకూలత వల్ల తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో తర్వాత గ్రహం రాహు విదేశీ కారకుడు. విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి, అబ్రాడ్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపించాలి. ఉడకబెట్టిన ముల్లంగి గోమాతకు తినిపిస్తే రాహు వెంటనే ప్రసన్నమైపోతాడు. అయితే దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోస్తే 4 డొప్పలు వస్తాయి. వాటిని పిండేసి వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు వేసి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు పెడితే రాహువు యోగిస్తాడు. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండటానికి కూడా రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్ కాయిన్, ఇలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్లో కూడా మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండాలంటే రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో మాత్రం నిమ్మదీపాలు పెట్టకూడదు. మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు పెట్టుకోండి. రాహు యోగిస్తాడు, గ్యాంబ్లింగ్లో లాభాలు వస్తాయి, అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక దీర్ఘకాల సంచార గ్రహాల్లో ఆఖరిది కేతువు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే కేతువును ప్రసన్నం చేసుకోండి. కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి. లేదా కేజింబావు ఉలవలు
రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వెంటనే కేతువు ప్రసన్నమవుతాడు. గోమాత దగ్గరలో లేదనుకోండి, కుక్కలకు రొట్టెలు ఆహారంగా వేయండి. దానివల్ల కేతువు ప్రసన్నమవుతాడు. కేతువు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కాబట్టి కుక్కలకు మనం ఆహారం వేస్తే నవగ్రహాల్లో కేతువు శాంతించి మనకి ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం తెలియజేస్తాడు. అలాగే అనుకోకుండా ఈ 10 రోజుల్లో 12 రాసుల్లో ఎవరికైనా కేతు బలం లేకపోవటం వల్ల హఠాత్తుగా అనారోగ్య సమస్య వచ్చినా, హఠాత్తుగా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. వెంటనే కేతువు యోగిస్తాడు, ఇబ్బంది ఉండదు. ఇలా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో 12 రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. గ్రహాలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.